భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్స్టా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ అభిమానులు మీడియాకు విజ్ఞప్తి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో కొంతకాలంగా డేటింగ్లో ఉన్న స్మృతి మంధాన ఇటీవల పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 23న వివాహానికి ముంబైలో ఏర్పాట్లు కూడా జరిగాయి. సంగీత్ మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఏం జరిగిందో ఏమో చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరటంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే శ్రీనివాస్ మంధాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో స్మృతి పలాష్ల వివాహం రద్దయినట్లేనని ప్రచారం జరిగింది. ఎంగేజ్మెంట్ ప్రపోజల్, హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాలో నుంచి తొలగించడంతో ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది. మరోవైపు ఈ వార్తలపై ఇటు స్మృతి కానీ అటు పలాష్ కానీ స్పందించలేదు. పలాష్ కుటుంబం మాత్రం వివాహం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. నా వ్యక్తిగత జీవితాన్ని బయట ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడను. కానీ కొన్ని రోజులుగా నా జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో స్పందించాల్సి వస్తోంది. పలాష్తో నా వివాహం రద్దయింది. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేస్తున్నా. మీరు వదిలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ పోస్టు పెట్టారు. ఇక తన దృష్టంతా క్రికెట్ పైనే ఉంటుందని, జాతీయ జట్టుకు శక్తి మేర సేవలు అందిస్తానని పోస్టులో రాసుకొచ్చారు స్మృతి మంధాన. ఇక తమ పెళ్లి రద్దుపై ఇటు సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ కూడా స్పందించారు. ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చానని, ఇక తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనపై వస్తున్న మోసం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పలాష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై ఇటీవల వస్తున్న మోసం ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి అవాస్తవాలని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన, నాపై వస్తున్న వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావటం సరికాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి పలాష్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. నా గురించి, నా కుటుంబం గురించి నిరాధారమైన అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఆయన స్పష్టం చేశారు. స్మృతి మంధాన తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే పలాష్ ఈ వివరణ ఇవ్వటం గమనార్హం.